హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను చామగడ్డ పులుసు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం చామగడ్డలను తీసుకొని కడిగి ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా చింతపండును కూడా తీసుకొని చింతపండును నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి అది వేడయ్యాక కొంచెం ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాతకి ఒక ఆనియన్ వేసేసి కట్ చేసిన ఆనియన్ వేసేసి ఆనియన్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు ఫ్రై అయ్యాక అందులో చామగడ్డలు ఉడకబెట్టినవి వేయాలి ఫ్రెండ్స్. అవి కొంచెం ఫ్రై అయ్యాక కారం వేయాలి ఫ్రెండ్స్. కారం మగ్గినాక మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు పోయాలి ఫ్రెండ్స్. పులుసు మసులుతున్నప్పుడు మనం కొంచెం కస్తూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాతకి కొంచెం బెల్లం వేయాలి ఫ్రెండ్స్. అంతే, పులుసు బాగా మసిలిన తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.